తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం మీద సెలబ్రిటీలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్టును సినీ నటుడు సుమన్ ఖండించారు. కరాటే విశాఖలో పోటీల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన థియేటర్ యాజమాన్యమే ప్రేక్షకులను నియంత్రణ చేయాల్సి ఉందని అన్నారు. సినీ అభిమాని ప్రాణం పోవడం కూడా తన్ను బాధిస్తోందని చెప్పారు. సోషల్ మీడియాలో మరికొంతమంది బన్నీని పరామర్శించడాన్ని తప్పుబడుతున్నారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం నిజంగా చాలా తప్పండి. ఎందుకంటే ఒక యాక్టర్, ఇప్పుడు నేను కూడా ఆ రోజుల్లో కూడా ఏంటంటే, నేను సినిమా రిలీజ్ రోజు థియేటర్ వాళ్ళు పిలిచేవారు. సార్ మీరు మా థియేటర్కి రావాలి, మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, చెప్తే మేము బ్యానర్ కడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేవారు. సో అల్లు అర్జున్ వచ్చేసి థియేటర్కి వెళ్ళింది తప్పు కాదు. బట్ థియేటర్ వాళ్ళు అక్కడ ఏంటంటే, ఇంత పెద్ద ఒక హీరో ఈరోజు ఆయనకి మంచి క్రేజ్ ఉంది, ఫాలోయింగ్ ఉన్నప్పుడు దానికి తగిన పోలీసు ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ క్రౌడ్ని, ఆయన ఉన్నంత వరకు క్రౌడ్కి ఏం జరగకుండా, ఆయనకేం జరగకుండా ఆయనకు ఒక దారి ఒకటి పెట్టి ఆయన వచ్చి కాసేపు అందరిని చూసి పలకరించి వెళ్ళిపోయే వరకు చూసి ఉండాలి. ఏం చేశారో పోలీసు ఉందంటున్నారు, కొంచెం లేదంటున్నారు, కొన్ని సరిపోవట్లేదు స్టాప్ అంటున్నారు. సో ఇవన్నీ రకరకంగా ఉంది. బట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మట్టుగా అది చాలా తప్పు. ఆయన ఏ విధంగా అది తప్పు కాదు. అతను యాక్టర్, ఆయన వెళ్ళడంలో తప్పేమీ లేదు. బట్ ఎనివే రివర్స్ డోంట్ గో రివర్స్ అంటారు. జరిగిపోయింది గురించి మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు. సో ముందు ఏంటంటే ఇది ఒక హెచ్చరిక. యాక్టర్స్ అందరూ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే అన్ని సరిగ్గా ఉంటే అప్పుడు మీరు పిలవండి, లేనప్పుడు మీరు దయచేసి పిలవద్దు. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైన ఒక విషయం. ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోయిందంటే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. మనం మామూలుగా ఏదైనా చెప్పొచ్చు. సో అది కూడా నాకు బాధగానే ఉంది. ఒక సైడ్లో ప్రాణం పోయింది, ఒక అభిమాని ఆవిడ అక్కడ వచ్చి అక్కడ థియేటర్ దగ్గరికి వచ్చి ఆవిడ ప్రాణం పోయింది చెప్పి నాకు ఫీలింగ్ ఉంది. బట్ వాట్ టు డూ, ఇప్పుడు ఇలాంటివి చూసుకుంటే దీని ముందు కూడా చాలా విషయాల్లో చాలా మంది ప్రాణాలు పోయింది. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? మరి దానికి ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయాలి? ఎందుకు పోయి అల్లు అర్జున్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. మరి ఇక్కడేమో ఒక ప్రాణం పోయింది, ఆడ ఎన్నో ప్రాణాలు పోయింది, ఎన్నో జరిగింది. ఎందుకు వాళ్ళకి ఒక రూల్ ఇక్కడ ఒక రూలా? కరెక్ట్ కాదు. అది ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మటుకి చాలా తప్పు. నటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి చేరుకున్నారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తన లైసెన్స్డ్ గన్ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. కాగా మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో ఇటీవల గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు మోహన్ బాబును ఆదేశించడంతో తాజాగా ఆయన గన్ అప్పగించారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రధరి శరణ్ సింగ్, ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ నాయకర్, తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాత్రి మాజీ మంత్రి అప్పలరాజు స్థానిక వైసీపీ నాయకులతో పాటు బైఠాయించారు. మందస మండలానికి చెందిన అంపోలు శ్రీను, కూర్మాపు ధర్మారావులను ఆదివారం సాయంత్రం పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుపోయారని ఆరోపించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే వారి సమాచారం అందించాలని ధర్నా చేశారు. కాశీబుగ్గ మున్సిపాలిటీలో చిన్నబాడం అన్న ఏరియా నుండి కూర్మాప్ ధర్మారావు అనే ఒక వ్యక్తిని, అలాగే మందసా మండలం వివిఆర్పురంకు సంబంధించి అంపోలు శ్రీను అన్నటువంటి వ్యక్తిని, నలుగురు వ్యక్తులు, సీమ్స్ టు బి ఇద్దరు యూనిఫామ్లో ఉన్నారు, మరొకిద్దరు సివిల్లో ఉండి ముందుగా చిన్నబాడం వ్యక్తిని అబ్డక్ట్ చేశారు. ఏపీ 30AC 144 అన్నటువంటి కారులో ఎత్తుకొని వెళ్ళారు. అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత అంపోల్ శ్రీను అన్నటువంటి వ్యక్తిని కూడా ఇదే మాదిరి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా, కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియజేయకుండా
అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు అప్రకటిత ఎమర్జెన్సీ సమయంలో ఉన్నట్టుగానే ఉంది. అసలు గొంతు తెరిస్తే, నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి పోలీసులే వేధించడం నిజానికి ఇది శాడిజంకి ఇది ఒక పరాకాష్ఠ. ఎక్కడున్నారంటే కనీసం ఎవరు సమాచారం కూడా చెప్పడం లేదు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక గంటన్నర పాటు ధర్నా కూర్చుంటే ఇప్పుడు తీరిగ్గా చెప్తున్నారు మేమే తీసుకెళ్ళామండి ఎంక్వైరీ కని అని చెప్పి. ఏం ఎంక్వైరీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంక్వైరీకి తీసుకెళ్ళేప్పుడు నోటీస్ ఇవ్వడం ఏం లేదా? ఓ కుటుంబ సభ్యులకు తెలియచేయటం ఏం లేదా? అబ్బే మేము అడుగుతున్న సమాచారం చెప్పడం లేదు అనుకుని అంటారు. చూసాం కదా నిన్ననో మొన్ననే మనం ఆ ఏఎస్పీని ఎలాగ చెప్పినారు. ఏఎస్పీ విజయపాల్ అన్నటువంటి ఆయన విషయంలో ఏం చెప్పారు? మాకు కావాల్సిన సమాచారం ఆయన చెప్పడం లేదు, ఆయన చెప్తున్న సమాచారం అంటే నాకు అర్థం కాదు. స్క్రీన్ ప్లే ముందే మీరు రాసుకుంటారు. మీరు మీ స్క్రీన్ ప్లేకి తదనుగుణంగా చెప్తే అలా ఫిట్ చేస్తారు. అంటే పోలీసులు కూడా కనీసం బాధ్యత లేకుండా ఏంటిది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండిపోతాయి. ఇదే ట్రెండ్ కొనసాగుతుంది, ప్రభుత్వం మారుతుంది. అప్పుడు మేము కూడా ఇలాగే చేయాలా? ఇలాగైతే ఇంక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంక మేము కూర్చోవడమే రోజులు తరబడి, దుప్పట్లు దిండులు తెచ్చుకొని ఇక్కడే పడుకోవాలి. ఇంక మేము ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్పకపోతే మాత్రం అదే పని చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ కు ఘన స్వాగతం. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆహ్వానం అనంతరం సన్మానం. సమస్యలపై అర్జీలు అందజేస్తున్న వారికి మంత్రి లోకేష్ భరోసా. సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు. ఒకే వేదికపై మంత్రి పాదసారథి, మాజీ మంత్రి జోగి రమేష్. అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో మీడియా ఎదుట వివరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.